తింటే అంత అనారోగ్యం, కంట్రోల్ లేని కల్తీ ఫుడ్ ఎంత తింటే అంత అనారోగ్యం, తిన్నోడికి తిన్నంత రోగం. ఇక హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీపై అధికారులు అలర్ట్ అయ్యారు. దాంతోపాటు టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో నివ్వరపోయే నిజాలు కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఎన్నో రెస్టారెంట్లో కానీ ఎన్నో హోటల్స్లో కానీ నాణ్యత లేనటువంటి ఫుడ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ప్రతిదీ కూడా ఫుడ్లో దర్శనమిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఏమో పురుగులు దర్శనమిస్తూ ఉన్నాయి, దాంతోపాటు రకరకాల ఐటమ్స్ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా ఫుడ్లో నాణ్యత కొరవైనట్టు కూడా రెస్టారెంట్లో తనిఖీలు చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. దాంతోపాటు సీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. దాంతోపాటుగా ప్రధానంగా మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తాం. హైదరాబాద్లో చూస్తూ ఉంటే నాణ్యత కొరబడినటువంటి హోటల్లే కానీ రెస్టారెంట్లే కానీ కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో రానున్నటువంటి రోజులు ఏంటంటే వర్షాకాలం. సో ఈ రోజులలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి పూర్తి వివరాలు మనతో పంచుకోవడానికి మన డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ శ్రీరామ్ గారు, శ్రీకాకుళపు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ యశోద హాస్పిటల్ నుంచి వారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అసలు చెప్పండి, అసలు ఫుడ్ పాయిజనింగ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటారు? ఫుడ్ పాయిజనింగ్ అంటే ఏంటంటే ఏమైనా టాక్సిన్స్ కానీ బ్యాక్టీరియా కానీ వైరసెస్ కానీ ఫుడ్ నుంచి లేకపోతే వాటర్ నుంచి మన పొట్టలోకి ఇంటెస్టైన్స్లోకి వెళ్ళటం మూలంగా వచ్చిన సిమ్టమ్స్ని, దాని మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఫుడ్ పాయిజనింగ్ అంటామండి. సిమ్టమ్స్ వచ్చేసి కడుపు నొప్పి, అబ్డామినల్ క్రాంప్స్ అంటాము, మోషన్స్ అవ్వటము, లూజ్ మోషన్స్ అవుతాయి, అప్పుడప్పుడు బాగా నీళ్ళలాగా అవుతాయి, మరీ సివియర్ కేసెస్లో బ్లడ్ కూడా రావచ్చు అన్నమాట మోషన్స్లో, వాంతులు అవుతాయి, అలానే నీరసము, జ్వరం రావటం కూడా జరుగుతుంది అనమాట. ఈ 5 కామన్ సిమ్టమ్స్ అనమాట. కడుపు నొప్పి రావటము, వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్, వీక్నెస్, ఈ 5 ఎక్కువగా చూస్తామండి ఫుడ్ పాయిజనింగ్లో. సార్ అసలు మరి మరొక అంశం చూస్తే అంటే ఈ యొక్క ఫుడ్ పాయిజనింగ్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఫుడ్ పాయిజనింగ్ డెఫినెట్లీ ఎవరైతే రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కువ శాతం తింటారో, లేకపోతే ఎక్కువ రోజులు తింటారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఒక రోజు కాకపోతే ఇంకొక రోజన్నా ఎఫెక్ట్ అవుతారు, అదొకటి. సెకండ్ థింగ్, స్పెసిఫిక్ పాపులేషన్స్ వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళు కానీ, 60 years అబౌవ్ 65 years ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అలానే పిల్లల్లో కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఈ ఫుడ్ పాయిజనింగ్ బారిన చాలా ఎక్కువ పడతారు అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాం. సో మరి ఈ వర్షాకాలంలో మనం చూస్తే చాలా వరకు అయితే ఈజీగా అంటే వండుకోవడానికి సమయం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయినా లేకపోయినా కూడా చాలా వరకు అయితే ఈ యొక్క యాప్స్ మీద ఆధారపడుతూ ఉంటాం, జొమాటో కానీ స్విగ్గీ కానీ. సో ఇలాంటి వాటి మీద ఆధారపడి ఈజీగా అంటే క్లిక్ చేయగానే మన ఇంటికి డోర్ డెలివరీ అవుతూ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు రెగ్యులర్ చూస్తూ ఉన్నాం. సో మరి అలాంటి ఫుడ్ని తీసుకుంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో తీసుకుంటే ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సార్? అదే అండి, ఒకటి సేమ్ ఈ ఫుడ్ పాయిజనింగ్ ఉండొచ్చు అండి. కొంతమందికి ఏంటంటే ఆ టైంలో ఫుడ్ పాయిజనింగే కాకుండా ఇంకా సివియర్ చాలా రోజులు ఈ రోజు కంటామినేటెడ్ ఫుడ్ తింటే ఆ సిమ్టమ్స్ ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉండటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది అనమాట. సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోకపోతే కొంతమందికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానీ, లేకపోతే ఇంకా పెద్ద డిసీజెస్ ఇంటెస్టైన్స్లో ట్యూబర్క్యులోసిస్ లాంటివి, ఇట్లా సివియర్ డిసీజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఎంత ఫ్రీక్వెంట్గా ఫుడ్ తీసుకుంటున్నారు, ఏ రెస్టారెంట్స్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ ఉంటాయి, దాంట్లో మనం ఆర్డర్ చేస్తాం, ఆ ఫుడ్ ఎప్పుడు చేశారో తెలియదు, ఎన్ని రోజులు అయిందో తెలియదు, దాన్ని ఎట్లా స్టోర్ చేశారో తెలియదు. అండ్ కొన్ని ఫుడ్ అవుట్లెట్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయి, మనం అట్లీస్ట్ రెస్టారెంట్కి వెళ్తే అది ఎంత ఉందో మనకు తెలుస్తుంది. బట్ స్విగ్గీ ఈ ఫుడ్ యాప్స్లో ఇది కూడా కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. ఓకే సార్, మన డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ దిలీప్ గూడే గారు అందుబాటులో ఉన్నారు, జనరల్ ఫిజిషియన్, సీనియర్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ గారు. నమస్కారం అండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఫుడ్ పాయిజనింగ్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫుడ్ పాయిజనింగ్ పేషెంట్స్ ఎంతగా అంటే తరచుగా ఏ విధంగా వస్తూ ఉంటారు, ఏ బాధలతోటి మీ దగ్గరకు వస్తూ ఉంటారు సార్? సో యూజువల్గా నాజియా, వామిటింగ్, బాగా వాంతులు అవ్వడం అవ్వచ్చు, పుట్టు నొప్పి, డయేరియా, యూజువల్గా డయేరియా కూడా చూస్తూ ఉంటాము. మోషన్స్ ఎక్కువ అవటం, వాటరీ స్టూల్స్ అవి
అయితే దీనికి డాక్టర్ శ్రీరామ్ చెప్పినట్టు రకరకాల బ్యాక్టీరియా ప్రజెంటేషన్ లో టైమింగ్ అవ్వచ్చు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తిన్న గంటన్నర 1 to 6 hours లో వీళ్ళకి డైరియా అవి రావచ్చు. కొంతమందికి 2 days పట్టచ్చు. రీహీటెడ్ ఫ్రైడ్ రైస్ లాంటివి తిన్నప్పుడు ఇంకొక రకమైన బ్యాక్టీరియా బేసిలస్ సీరియస్ అవ్వచ్చు. అది 1 to 6 hours ఉంటే స్టాఫిలోకోకల్ ఎంట్రాక్సిన్ కానీ ఇట్లా బ్యాక్టీరియాలో రకరకాల టైప్స్ ఉన్నాయి. అవి టైం ఫ్రేమ్ బట్టి కూడా వాటి తీవ్రతను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కొంచెం ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ కానీ లేదంటే షుగర్ ఉండి ఇమ్యూనో సప్రెషన్ రోగనిరోధక శక్తి తగ్గిన వాళ్ళకి ఏంటంటే మోషన్స్ బాగా ఎక్కువైనప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇర్రివర్సిబుల్ గా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మోషన్స్ అవుతున్నప్పుడు మీరు దాన్ని అంటే పబ్లిక్ దే షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీలీ. దే షుడ్ ఇమీడియట్లీ కన్సల్ట్ లోకల్ డాక్టర్. ఫ్లూయిడ్స్ ఇవ్వాలా, దెన్ ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలా. ఒకసారి ఏంటంటే ఓరల్ యాంటీబయాటిక్ ఇచ్చినప్పుడు వాటి అబ్జార్ప్షన్ బాగా తగ్గచ్చు. బాగా మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నప్పుడు ఈ మనం తిన్న టాబ్లెట్ జీర్ణం అవ్వకపోవచ్చు. కాబట్టి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు. ఫ్లూయిడ్స్ ఇచ్చి కిడ్నీని రక్షించాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. దెన్ ఐవీ యాంటీబయాటిక్ పవర్ కూడా మనం చేసిన బ్లడ్ టెస్ట్ల ద్వారా పవర్ కూడా కొంచెం ఎక్కువ హైయర్ పవర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సార్ అసలు ఫుడ్ పాయిజనింగ్ దేనివల్ల అవుతుంది సార్? సో ఫుడ్ పాయిజనింగ్ అఫ్ కోర్స్ పేరులోనే అంటే మోస్ట్లీ ఫుడ్ అవ్వచ్చు, బట్ వాటర్ కూడా కంటామినేటెడ్ వాటర్ తో కూడా పీపుల్ కెన్ గెట్ ఫుడ్ పాయిజనింగ్. ఇప్పుడు అగైన్ డాక్టర్ శ్రీరామ్ హెస్ నైస్లీ క్లియర్ గా చెప్పారు ఎలాంటి ఫుడ్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఆర్డర్ చేస్తున్నామో కూడా మనకి తెలియకపోవచ్చు. మీరు ఆర్డర్ చేసే రెస్టారెంట్ అంటే మీరు మంచి స్టాండర్డ్స్ ఫుడ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు, బట్ అక్కడ రియాలిటీ వేరే ఉండొచ్చు. మనం రీసెంట్ గా చూసిన ఫుడ్ ఇన్స్పెక్షన్ వాటిలో చాలా దారుణమైన కండిషన్స్ చూసాము. అంటే కాక్రోచెస్ ఉండటం అవ్వచ్చు, లేదంటే ఎక్స్పైరీ డేట్లు అంటూ లేనివి ఆర్ లేబుల్స్ మీద ఎలాంటి టైం ఫ్రేమ్ లేనివి ఫ్రీజర్ లో పెట్టడం అవ్వచ్చు. సో డీప్ ఫ్రీజ్ చేస్తున్నాం కదా బ్యాక్టీరియా ఉండకపోవచ్చు అనే థాట్ ప్రాసెస్ ఉండొచ్చు. కానీ కొన్ని బ్యాక్టీరియా ఉన్నాయి, అవి మంచులో కూడా అంటే ఫ్రోజన్ ఫుడ్స్ లో కూడా ఈ బ్యాక్టీరియా డార్మెంట్ గా నిద్రాణంగా ఉంటాయి. కానీ ఒకసారి రీహీట్ చేయగానే యాక్టివ్ అవుతాయి, పొట్టలోకి వెళ్ళి దారుణమైన ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయగలం. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఏ కండిషన్స్ లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారో మనం తెలియదు. కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు ఈట్ అట్ హోమ్. ఓకే, ఇంకా రేర్ కండిషన్స్ లో మీరు బయటకి ఎప్పుడైనా once in 2 weeks 3 weeks వెళ్తే తిన్నప్పుడు కూడా ఒక రెప్యూటెడ్ హోటల్లో కొంచెం ఫుడ్ స్టాండర్డ్స్ అవి మెయింటైన్ చేసి వాళ్ళ దగ్గర తినడం అనేది రికమెండెడ్. స్ట్రీట్ ఫుడ్స్ మాత్రం ఖచ్చితంగా డిస్కరేజ్ చేయాలి. ఎస్పెషల్లీ రానున్న వర్షాకాలంలో సాల్మోనెల్లా అవ్వచ్చు, కలరా అవ్వచ్చు, షిగెల్లా డిసెంట్రీ కానీ ఇట్లా రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఈ లెప్టోస్పైరా అవ్వచ్చు. సో కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ ద్వారా పాకే వ్యాధులు చాలా ఉన్నాయి. కాబట్టి స్ట్రీట్ ఫుడ్స్ ని మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. ఓకే సార్, మరి తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా విభాగం అయితే తనిఖీలు చేస్తూ ఉంది, యథావిధిగా కొనసాగుతూ ఉంది. ప్రతి ఏటా కూడా ఈ యొక్క తనిఖీలు చేస్తూ ఉన్నారు, తూతు మంత్రంగా కూడా కానిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ యొక్క ఇయర్లో 3800కు పైగా హోటల్స్లో నాణ్యత కొరవడింది అన్నట్టుగా కూడా అధికారులు సూచించారు. దాంతోపాటు 2500కు పైగా తీసుకున్న శాంపిల్స్లో అయితే నాణ్యత అసలు లేదు అన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి దాంతోపాటు 300 హోటల్స్కి పైగా భారీ కల్తీ ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అంటే ఇంత గుర్తించినా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నా కూడా అసలు ప్రజలు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. దాంతోపాటు అలాంటి హోటల్లోకి వెళ్ళడము, తినడము, యథావిధిగా మళ్ళీ రోగాల బారిన పడడము, హాస్పిటల్స్కి రావడము ఇది కంటిన్యూ అవుతా ఉంది. సో వారికి మీరేం చెప్తారు సార్? అదే అండి, అంటే నథింగ్ బీట్స్ ఈటింగ్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఇంట్లోనే మనం తినాలి సాధ్యమైనంత వరకు. ఒక అవుట్లెట్ లాగా అఫ్ కోర్స్ వారానికి ఒకసారి బయటకు వెళ్ళడం అనేది ఒక రకమైన హ్యాబిట్ లాగా అయింది కాబట్టి పీపుల్ డూ గో అవుట్. కానీ ఇప్పుడు బయట తిన్న వాళ్ళలో అదే హోటల్లో పలానా టైంలో తిన్న వాళ్ళందరికీ ఫుడ్ పాయిజనింగ్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వకపోవచ్చు. అంటే ఆ కంటామినేటెడ్ వాట్ ఎవర్ శాంపుల్ కంటామినేట్ అయిన అనేది తీసుకున్న వాళ్ళలో రావచ్చు. బట్ స్వతహాగా అంటే అందరికీ జనరల్ రూల్ ఈస్ ట్రై టు అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్, ఎస్పెషల్లీ రానున్న వర్షాకాలంలో. అండ్ లేదు బయట తినేటైతే వెల్ కుక్డ్ ఫుడ్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. ఒకసారి ఇప్పుడు సీ ఫుడ్ ఉంటుంది. సీ ఫుడ్ చాలా హోటల్స్ లో కంప్లీట్ గా ఫుల్లీ కుక్డ్ ఉండదు, పార్షియలీ కుక్డ్, పార్షియలీ బాయిల్డ్ ఉంటాయి. వాటిని అస్సలు మీరు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఎగ్ అవ్వచ్చు, బయట సాల్మోనెల్లా అనే ఒక బ్యాక్టీరియా చాలా ఈజీగా ఎగ్ ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే కంటామినేటెడ్ ఆర్ క్లీన్ గా కనుక మీరు ఫుడ్ హ్యాండిల్ చేయకపోతే పాకే వ్యాధుల్లో ఫస్ట్ ఈ సాల్మోనెల్లా.
సో ఇలా వెల్ కుక్డ్ ఫుడ్ ఉండేలాగా చూసుకోవాలి. మీరు రెస్టారెంట్ లో ఆర్డర్ చేసే ఫుడ్ ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ డిష్ సరైన విధంగా కుక్ అయ్యిందో లేదా, అంటే ఫుల్లీ కుక్డ్ మీల్ మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. ఈ పార్షియలీ కుక్డ్ వాటిని మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఓకే సార్, దిలీప్ గారు మీరు అలానే ఉండండి, మన శ్రీకాంత్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అసలు హోటల్స్లో అయితే ఫుడ్ పాయిజనింగ్ అవడానికి అసలు రీజన్స్ ఏమి ఉంటాయి అంటారు ప్రధానంగా? ఓకే ఫుడ్ పాయిజనింగ్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఫస్ట్ది వచ్చేసి ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫుడ్, అంటే చేతులు సరిగ్గా వాష్ చేసుకోకపోయినా సరే, క్యాప్స్ పెట్టుకోకుండా ఉంటాము, లేకపోతే సెకండ్ థింగ్ అంటే ఫుడ్ స్టోరేజ్. ఏదైతే ఫుడ్ షార్ట్ షెల్ఫ్ లైఫ్ ఉంటుందో దాన్ని ఎక్కువ రోజులు వాడతాం కానీ, లేకపోతే ఫ్రీజర్లో ఉన్న వస్తువులు ఎక్కువ వాడతాం కానీ చేస్తే కూడా ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అనమాట. థర్డ్ ఏంటంటే సరిగ్గా కడగకపోవటం, ఫుడ్ సరిగ్గా కడగకపోయినా సరే, లేకపోతే సరిగ్గా కుక్ అవ్వకపోయినా సరే దాంట్లో ఆల్రెడీ ఉన్న బ్యాక్టీరియా కానీ టాక్సిన్స్ కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి కాకుండా కుళ్ళిపోయిన పదార్థాలు వాడతాము, నాసిరకం పదార్థాలు వాడతాము కూడా అవుతుంది. ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్తో ఎక్కువ చూస్తాం అన్నమాట. ఎందుకంటే బ్యాక్టీరియల్ కంటామినేషన్ వీటిల్లో, బ్యాక్టీరియల్ కానీ వైరల్ కంటామినేషన్ కానీ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇంకా జాగ్రత్తగా కుక్ చేయాలి, జాగ్రత్తగా వాష్ చేయాలి. కుకింగ్ టైంలో కూడా సఫిషియంట్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టి వాడకూడదు. ఈ రోజు కుక్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు వాడతాం, ఇట్లాంటివి చేయకూడదు అనమాట. ఇలాంటివన్నీ చేసినట్టయితే కాస్ట్ కట్టింగ్కి కానీ దానికి ఇలాంటివన్నీ చేసినట్టయితే ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకే సార్, మనము అంటే కొంచెం అవగాహన ఉండి లేక కూడా కొంతమంది ఫ్రీజ్లో పెట్టినటువంటి ఐటమ్స్ను కూడా మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని వేడి చేసి దాన్ని మళ్ళీ యథావిధిగా తినేటువంటి సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం. సో మరి అలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి సార్? ఫ్రీజర్లో ఏంటంటే అన్కుక్డ్ ఐటమ్స్, అంటే మన వెజిటబుల్స్ కానీ ఇట్లాంటివి ఫ్రీజర్లో పెట్టుకోవడానికి యూస్ చేయాలండి. ఫ్రిడ్జ్ ఎప్పుడైనా దానికే యూస్ చేయాలి, లేకపోతే వాటర్కి కానీ డ్రింక్స్కి కానీ యూస్ చేయాలి. అలానే ఆల్రెడీ వండిన పదార్థాలు పెడతానికి మాత్రం ఫ్రీజర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎక్కువ యూస్ చేయకూడదు అనమాట. దాన్ని మళ్ళీ వేడి చేయడంతో ఏంటంటే మళ్ళీ దాంట్లో బ్యాక్టీరియా యాక్టివేట్ అయ్యి జస్ట్ ఫ్రీజ్ చేస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న బ్యాక్టీరియా జస్ట్ డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ రీహీట్ చేయడం మూలంగా మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో చెప్పేది ఏంటంటే వండిన ఫుడ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి వాడతాము, నెక్స్ట్ రోజు వాడతాము, అంటే ఒక 3 hours 4 hours వరకు ఓకే, కానీ మళ్ళీ నెక్స్ట్ రోజు వాడతాము, మళ్ళీ వేడి చేసుకుని వాడతాము, అట్లాంటివి మాత్రం చేయకూడదు అన్నమాట. ఓకే సార్, ఈ మధ్య తరచుగా వినపడేటువంటి వాయిస్ మాట అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే చాలా వరకు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అంటే చిన్న నుంచి పెద్ద వరకు ఎవరిని చూసినా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలతో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఒంట్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ మీద పడుతుంది అన్నట్టుగా కూడా చాలా వరకు వింటూ ఉంటాము. సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? దాంతోపాటు ఏ సమస్యలు, అంటే ఏ వాటితోటి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తాం? అవునండి, ఈ ఫుడ్ పాయిజనింగ్ ఒక సైడ్ ఫుడ్ పాయిజనింగ్ అయితే, ఇంకొక సైడ్ రెస్టారెంట్ ఫుడ్ కానీ బయట ఫుడ్ ఎక్కువ తింటే ఇంకొక సైడ్ ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు రావటం అనమాట. ఎక్కువ మసాలా ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఎక్కువ ఆయిల్ ఉన్న ఐటమ్స్ కానీ తినటం మూలంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ వస్తాయి. అలానే కాకుండా పర్టికులర్ ఫుడ్ స్టఫ్స్, ఎక్కువ డైరీ ప్రొడక్ట్స్, చీజ్ కానీ మిల్క్ కానీ ఎక్కువ తీసుకోవటం మూలంగా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అన్ని ఫుడ్ ఐటమ్స్లోనూ, బయట చేసే ఫుడ్ ఐటమ్స్లో ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ వెల్లుల్లిపాయలు కానీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటిది ఎక్కువ తీసుకుంటాం మూలంగా కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ఫుడ్ పాయిజనింగ్ ఒక సైడ్ అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఒక సైడ్. చాలా మంది పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం అన్నమాట, బాగా గ్యాస్ట్రిక్ సమస్యలతో వస్తారు. బాగా అప్పుడప్పుడు ఎండోస్కోపీ అవి చేసినప్పుడు పొట్టలో అల్సర్స్ ఉంటాము, కొలనోస్కోపీ చేసినప్పుడు పెద్ద పేగులో అల్సర్స్ ఉంటాం, ఇట్లాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. వీళ్ళందరూ ఇచ్చే కామన్ ఆన్సర్ ఏంటంటే, మీరు బయట ఫుడ్ తింటున్నారా అంటే, తింటున్నాం సార్, బాగా చాలా ఎక్కువగానే తింటాము, ఇట్లా బయట బండిల్ మీద తింటాము, రెస్టారెంట్స్లో తింటాము, బిర్యానీస్ ఎక్కువ తింటాము, ఇవన్నీ. ఇదొక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటంటే ఈ బయట ఫుడ్ మూలంగా బాడీలో వచ్చే చేంజెస్, డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట వాళ్ళకి. ఓకే దిలీప్ గారు, డాక్టర్ దిలీప్ గారు మీరు చెప్పండి, అసలు షుగర్ ఉన్న పేషెంట్సే కానీ థైరాయిడ్ పేషెంట్సే కానీ దాంతోపాటు బీపీ ఉన్న పేషెంట్సే కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు వారికి వచ్చేటువంటి ముందస్తు ఇన్ఫెక్షన్సే కానీ దాంతోపాటు ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందంట? సార్ మీ వాయిస్ వినబడట్లేదు, మ్యూట్లో ఉంది, మ్యూట్ తీసి మాట్లాడండి.
సార్ చెప్పండి, షుగర్ ఉన్న పేషెంట్సే కానీ, థైరాయిడ్ పేషెంట్సే కానీ, అటు బీపీ పేషెంట్సే కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, మ్యూట్లో ఉంది. మ్యూట్లో ఉన్నట్టుంది సార్, ఒకసారి తీసేసి మాట్లాడండి. సార్ మీరు చెప్పండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శ్రీరామ్ గారు, డాక్టర్ శ్రీరామ్ గారు మీరు చెప్పండి, అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో? షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్స్ లో ఎస్పెషల్లీ అదే ఆయిల్ మళ్ళీ మళ్ళీ వేయిస్తూ తింటూ తయారు చేస్తుంటారు ఫుడ్స్. సో దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల ఎథెరోస్క్లెరోసిస్, కొలెస్ట్రాల్ వెళ్ళి ఆర్టరీస్ లో కూర్చొనే ప్రాసెస్, ఈ ప్రక్రియ చాలా ఫాస్ట్ అవుతుంది. సో ఇది మనం స్ట్రాంగ్ గా డిస్కరేజ్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఇవన్నీ కూడా మోస్ట్లీ మైదా బేస్డ్ ఫుడ్స్ అవుతాయి. ఇవి ఈజీగా గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి తిరిగానే షుగర్ స్పైక్ అవుతుంది. ఇన్ఫాక్ట్ వీటిలో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, బీపీ కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ బయట తినడం అనేది ఖచ్చితంగా ఆపేయాలి. ఎందుకంటే వీళ్ళలో ఆల్రెడీ రోగనిరోధక శక్తి క్షీణించి ఉంటుంది. ఒక చిన్న డైరియా కానీ, ఈ పేగుల ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా వస్తే మాత్రం వీళ్ళలో చాలా తీవ్రంగా పరిణామాలు అవి ఉంటాయి, అంటే కంపేర్ టు ఏ నార్మల్ హెల్దీ పేషెంట్ ని కంపేర్ చేసుకుంటే. సో ఈ ఎస్పెషల్లీ స్ట్రీట్ ఫుడ్స్ ని బయట తినడం అనేది ఖచ్చితంగా ఈ కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. సార్ మరొక వైపు సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్సే కానీ, థైరాయిడ్ పేషెంట్సే కానీ, ఇటు బీపీ పేషెంట్స్ కానీ ఇలాంటి వారికి అంటే నార్మల్గా ఇప్పుడు రెగ్యులర్గా వినిపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే చాలా వరకు ఇన్ఫెక్షన్ల బారిన పడతా ఉన్నారు. సో ఇన్ఫెక్షన్ బారిన పడడము, దాంతోపాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో దాన్ని తగ్గించుకోవడానికి నానా రకాల ఐటమ్స్ తింటూ ఉన్నారు. తెలిసి తెలియక ఇటు సోషల్ మీడియాలో చూసి, ఇటు కొంచెం తెలిసి తెలియక ఇటు ఫ్రెండ్సే కానీ రిలేటివ్సే కానీ చెప్పడము, ఇలాంటివి చాలా వరకు వింటూ తింటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ తగ్గకపోవడము, దాంతోపాటు ఇంకా దాన్ని ఎక్కువ పెంచుకునేటువంటి ఎక్కువ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో వీరికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సో అంటే మీరు ఎలాంటి ఇంటేక్ ఏదన్నా సపోజ్ మీరు మీ నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ వాళ్ళు ఏమన్నా చెప్తే దాన్ని ప్లీజ్ రన్ బై యువర్ డాక్టర్. మీ క్వాలిఫైడ్ ఫిజిషియన్ కానీ, డయాబెటాలజిస్ట్ అవ్వచ్చు, కార్డియాలజిస్ట్ కానీ, వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి. ఇది వాడచ్చా, ఇది తీసుకోవచ్చా అనేది. లేదంటే మీరు ఇప్పుడు సపోజ్ కొన్ని కోర్స్ మనం లేబుల్ చేయలేము, కొన్ని రకాల ఆయుర్వేదిక్ కానీ, యునాని కానీ. సో వీళ్ళందరూ ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల దే ఆర్ ఇంక్రీజింగ్ దేర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇర్రివర్సిబుల్ గా. ఇన్ఫాక్ట్ కిడ్నీలో, లివర్ లో ఇవన్నీ వెళ్ళి పేర్కొని లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ లాంటివి పేర్కొని కొత్త ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మేము చాలా మందిని చూసాం. సో ఎనీ మెడిసిన్ ఇప్పుడు మీకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి మీరు ఏమన్నా వాడుతున్నారు అంటే దాని ఒక క్వాలిఫైడ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గర దాన్ని మీరు ఓకే చేసుకునే వాడండి అనేది నా స్ట్రాంగ్ రికమెండేషన్. సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ షోరూమ్ కానీ, ఏ షాప్ కానీ, ఇటు షాపింగ్ మాల్సే కానీ ఎక్కువయ్యాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఐటెం మీద FSSAI అనేటువంటి స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే ప్రతి దాని మీద ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ ఉన్న వాటిలో కూడా కల్తీలు జరగడము, దాంతోపాటు చాలా వరకు తిన్నటువంటి పేషెంట్స్ కూడా ఇబ్బంది కలగడము, ఇలాంటి ఇప్పుడున్నటువంటి రోజులలో సర్వసాధారణం అయిపోయింది. సో మరి ఇలాంటి సర్టిఫికేట్, స్టాండర్డ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అంటే అధికారులు ఇచ్చేటువంటి కంపెనీలకు ఇచ్చేటువంటి సిచ్యువేషన్లో మరి దేన్ని చూసి ఇవ్వాలి, దాంతోపాటు అక్కడ ఏ ప్రమాణాలు తీసుకుంటే బాగుంటుంది, ఆ ప్రమాణాల మధ్యలో ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? సో ఈ సర్టిఫికేషన్ ఈజ్ యూజువల్లీ కొన్ని నెలలు వ్యాలిడ్ అండి యూజువల్ గా. అయితే వాళ్ళు ఇన్స్పెక్షన్ టైంలో టెంపరీగా మేబీ అంటే కొంతమంది దే మైట్ డూ దిస్, ఏది ఆ వాట్ ఎవర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ ఇన్స్పెక్షన్ టైంలో ఓకే చేసేసి తర్వాత ఇద్దరు గోయింగ్ బ్యాక్ టు దేర్ ఓల్డ్ ప్రాక్టీసెస్, ఏది మళ్ళీ 6 నెలల వరకు రారులే అని ఒక రకమైన కాన్ఫిడెన్స్ తో కనుక ఈ రెస్టారెంట్ యాజమాన్యాలు బిహేవ్ చేస్తే మాత్రం అది ఖచ్చితంగా ప్రజల మీదే పడుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ FSSAI సర్టిఫికేషన్ కానీ దాని అంటే అది ఫ్రీక్వెన్సీ పెరగాలి. ఈ హఠాత్తుగా ఎవరి దగ్గరైనా సరే దే కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్ అనేది ఎలా అయితే ఇప్పుడు గత వారం నుంచి మనం వింటున్నాం ఇన్స్పెక్షన్ గురించి,
ఈ ఇన్స్పెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీని పెంచాలి. దెన్ ఇంకొకటి, ఇప్పుడు తినే ఫుడ్ లో వాళ్ళు ఒక చిన్న 2-3 లైన్స్ లో టు సమ్మరైజ్, మీరు తిన్న ఫుడ్ లో ఇవి ఉన్నాయి, కార్బ్స్ ఇంత, క్యాలరీస్ ఇంత, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇంత అనేది దే హ్యావ్ టు మెన్షన్. ఇది కొంతమంది రెస్టారెంట్స్ మెన్షన్ చేస్తున్నారు, చాలా మంది చేయట్లేదు. ఇప్పుడు అది చేస్తే సపోజ్ చాలా మంది పబ్లిక్ ఏంటంటే దీంట్లో పెద్ద క్యాలరీస్ ఏమి ఉండవు, సారీ, సో దే మే ఫీల్ ఒక రకంగా ఇది పెద్ద హార్మ్ఫుల్ ఫుడ్ కాకపోవచ్చు, అంత హై క్యాలరీస్ లేకపోవచ్చు అని ఒక రకమైన ఫీలింగ్ తో ఉండొచ్చు. కాబట్టి ప్రజలకి ఒక అవేర్నెస్, మీరు తినే ఫుడ్ లో ఇన్ని క్యాలరీస్ ఉంటున్నాయి, ఇంత ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంత ఇవన్నీ ఉన్నాయి అనేది ఒక చిన్న 3-4 లైన్స్ లో ఒక రూల్ లాంటిది పెట్టాలి ఈ FSS ఈ బాడీ అనేది. అండ్ ఈ తనిఖీలు మోర్ ఫ్రీక్వెంట్ గా జరగాలి. అండ్ సర్టిఫికేట్ కి మధ్య గ్యాప్ కూడా తగ్గించాలి. మేబీ ప్రాబ్లీ 1 month అవ్వచ్చు, లేదంటే ఫ్యూ వీక్స్ అవ్వచ్చు. సో ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు మన పబ్లిక్ కూడా, ఇన్ఫాక్ట్ ఈ గవర్నమెంటల్ బాడీస్ కూడా. మంచి పరిణామం ఇది. బట్ ఇంకొంచెం ఫ్రీక్వెంట్ గా మనం చేస్తే ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళు. ఓకే, డాక్టర్ శ్రీరామ్ గారు మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు? ఓకే, సో ఈ రెండు మాట్లాడదామండి. ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రిక్ సమస్యల గురించి రెండు మాట్లాడదాము. ఫుడ్ పాయిజనింగ్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే ఒక 6 to 12 hours చూడాలండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఫుడ్ తీసుకుంటాం, కానీ లేకపోతే ఈ స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సింపుల్ ఫుడ్స్, బాగా మజ్జిగ తాగటము, ORS ప్యాకెట్స్ తాగటం, ఇట్లాంటివి చేస్తే కొంచెం సమస్యలు తగ్గుతాయి. డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటే సిమ్టమ్స్ మోర్ దెన్ 24 hours ఉన్నా, బాగా సివియర్ సిమ్టమ్స్, బాగా సివియర్గా వాంతులు, సివియర్గా మోషన్స్, డీహైడ్రేషన్ బాగా ఉండి, యూరిన్ అవుట్పుట్ తగ్గటము, జ్వరం ఎక్కువ ఉంటాం, ఇట్లాంటివి ఉంటే డాక్టర్ని సంప్రదించాలండి. సింపుల్ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ కూడా మామూలు యాంటీబయాటిక్స్ కానీ ORS ప్యాకెట్స్ కానీ ఇట్లాంటివి రాసి పంపిస్తారు. మరీ సివియర్గా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి IV యాంటీబయాటిక్స్ కానీ IV ఫ్లూయిడ్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, మరి ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కానీ, ఇటు ఫుడ్ పాయిజనింగ్ కానీ చిన్నపిల్లల్లో కానీ అటు వృద్ధుల్లో కానీ ఒకవేళ వచ్చినట్లయితే తక్షణంగా అంటే ఆన్ ది స్పాట్లో చేయాల్సినవి ఏమన్నా ఉంటాయా, లేకపోతే సడన్గా తీసుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కూడా కొన్నిసార్లు కొందరికి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ సమయంలో మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? గ్యాస్ట్రిక్ సమస్యలు ఎప్పుడన్నా కాంప్లికేషన్స్ దాన్ని డిలే చేయటం మూలంగా, అంటే ఎక్కువ రోజులు వ్యాధితో బాధపడటం మూలంగా, దాన్ని నెగ్లెక్ట్ చేయటం మూలంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ సీరియస్ అవుతాయండి మెయిన్. సో సింపుల్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు తొందరగా ఇప్పుడు మనం అనుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ చేంజ్ చేయటము, కారము మసాలా తగ్గించటము, వేడివేడిగా ఉన్నాయి తింటాము, ఫుడ్ క్వాంటిటీ తగ్గించటం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే ఇనీషియలీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే తగ్గుతాయి అన్నమాట. రెస్టారెంట్లో ఫుడ్ తగ్గించడము, బయట ఫుడ్ తగ్గించడము, బిర్యానీస్, బగారా ఇవన్నీ తగ్గించడం మూలంగా కూడా తగ్గుతుంది. సివియర్ సిమ్టమ్స్ ఉన్నట్టయితే, బాగా కడుపులో నొప్పి, వామిటింగ్స్, అప్పుడప్పుడు బ్లడ్ పడతాం, ఇట్లాంటివి ఉన్నట్టయితే డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడాలి. మెడిసిన్స్తో కూడా తగ్గకపోతే అప్పుడు టెస్ట్లు అనమాట, ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ, ఎంత సివియర్గా ఉంది గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ చూయించుకుని అప్పుడు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. గ్యాస్ట్రిక్ సమస్యలు మెయిన్ ఏంటంటే నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటాము, అవి చేంజ్ చేసినా మనకి ఇబ్బంది ఉంటే అప్పుడు డాక్టర్ని కలవటము, దాని తర్వాత వాళ్ళు చెప్పినట్టు చేయటము చేయాలన్నమాట. ఓకే సార్, ఈ యొక్క కల్తీల విషయానికి వస్తే ప్రతిరోజు ప్రతి ప్లేస్లలో కల్తీలు జరుగుతూ ఉన్నాయంటూ కూడా చాలా వరకు అధికారులు అయితే దాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు, దాన్ని ఏమంటారు సీజ్ చేస్తూ ఉన్నారు హోటల్స్నే కానీ, దాంతో పాటుగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. అంటే ఇంత అవేర్నెస్ క్రియేట్ అయినా కూడా దాంతోపాటు జనాల్లో మాత్రం మార్పు రావట్లా. ఒకవైపు ఏమో ఆఫీసెస్కి వెళ్ళి లేకపోతే ఖాళీ టైంలో లేకపోతే బోర్గా ఫీల్ అయినా కూడా ఏదైనా తినాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు దానికోసం టైం కేటాయించడము, దాన్ని ప్రిపేర్ చేసుకోవడము, తినడం లాంటివి చేయకుండా ఈజీగా వచ్చేటువంటి స్విగ్గీయే కానీ జొమాటో కానీ ఇలాంటి కొన్ని రకరకాల యాప్స్ ఉన్నాయి. ఏ యాప్స్లకు క్లిక్ చేస్తే చాలు సెకండ్లో ఇంటికి వచ్చేస్తుంది ఫుడ్, మాత్రం ఫుడ్డే కానీ అటు స్వీట్సే కానీ ఎవ్రీథింగ్. సో మరి ఇలాంటి వాటికి అవేర్నెస్ క్రియేట్ అయినా కూడా ఇలాంటి వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడము, దాంతోపాటు వాటిని ఆర్డర్ చేయడం, తినడము, సో మరి ఇలాంటి పరిపాటికి జరుగుతూ ఉంది. దాని తర్వాత వచ్చే పరిణామాలు చాలా డేంజర్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాం. కొన్ని అయితే ప్రాణాంతకమైనటువంటి
సిచ్యువేషన్ కూడా వచ్చినటువంటి పరిణామాలు చాలా వరకు ఉన్నాయి. సో వీటన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇది డెఫినెట్లీ అంత మంచి ట్రెండ్ అయితే కాదండి. ఎందుకంటే ఈ స్విగ్గీ కానీ ఇట్లా ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కానీ ఇవన్నిట్లో ఏంటంటే ఇవన్నీ హిడెన్ ప్రాబ్లం లాగా అయిపోతుంది అనమాట. దుప్పటి కింద దీనిలాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఎవరికి చెప్పుకోలేరు. ఇట్లా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అవి నెగ్లెక్ట్ చేయటం మూలంగా సింపుల్ ప్రాబ్లమ్స్ తొందరగా ఒక 4-5 రోజుల్లో తగ్గిపోయి ఒక 3 months 6 months అట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. కొంతమందికి అయితే మరీ సివియర్ ప్రాబ్లమ్స్, పేగులకి హోల్స్ పడతాము, ఆపరేషన్లు అవ్వటం ఇంత సివియర్గా కూడా అయిన అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. జనరల్ పబ్లిక్ అవేర్నెస్ అనేది పెరగాలండి. సింపుల్గా మన కన్వీనియంట్గా ఉందని ఎక్కువ బయట ఫుడ్ తింటాం. అప్పుడప్పుడు తింటారు, అందరు తింటారు 1 monthకి ఒకసారి 2 సార్లు. కానీ రోజు తింటాము, రోజు బయట ఆర్డర్ చేయటము, రోజు వెరైటీ ఫుడ్స్ తినాలనుకుంటాము. ఇట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. ఎప్పుడన్నా ఫ్రెష్గా ఇంట్లో చేసుకుని ఫ్రెష్లీ కుక్డ్ హోమ్ ఫుడ్ ఎప్పుడైనా చాలా మంచిదన్న. ఓకే, డాక్టర్ దిలీప్ గారు మీరు చెప్పండి, అసలు పిల్లలైతే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం, పేరెంట్స్ని నానా ఇబ్బందులు పెట్టి మరి బయట ఫుడ్ని తెప్పించుకునే విధంగా ప్రయత్నం చేపిస్తూ ఉన్నారు. దాంతోపాటు పిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం ఏం చేయకుండా కూడా సరే ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో అటు ఆర్డర్ చేయడమే కానీ లేదా బయటికి వెళ్ళి తినిపించడమే కానీ ఇటు నానా రకాల ఫుడ్ ఐటమ్స్ని తినిపిస్తూ చేస్తూ ఉంటారు. సో మరి ఇలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ మన సలహాలు ఏంటి సార్? చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది మనం ఒక ఎపిడమిక్ ప్రపోర్షన్ లో చూస్తున్నాం. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ఫుడ్ కానీ ఏదైనా చాలా ఈజీగా రావటం, ఇప్పుడు ఈ డెలివరీ యాప్స్ కానీ ఇవన్నీ ఉండటం, వీటి వల్ల ఎక్కడి నుంచి ఎంత కంటామినేటెడ్ ఆర్ అడల్టరేటెడ్ ఫుడ్ వస్తుంది అనేది వీ డోంట్ నో. సో బేసికలీ ఇన్ఫాక్ట్ హెల్తీ ఫుడ్ ని ఇంట్లో చేసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు అది. సో అది ఒక 2-3 వారాలు పట్టొచ్చు పిల్లలకి అలవాటు చేయడం. కానీ ఇంట్లో పేరెంట్స్ హ్యావ్ టు పుట్ దేర్ ఫుడ్ డౌన్, అంటే గట్టిగా నిష్టగా ఉండి ఇదిగో బయట ఫుడ్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబిసిటీ ఇప్పుడు హై క్యాలరీ ఫుడ్స్ తీసుకుంటున్నారు ఒక పక్క, ఇంకో పక్క ఎక్సర్సైజెస్ ఉండట్లేదు. స్కూళ్లలో ప్లే గ్రౌండ్సే అసలు కనుమరుగు అయిపోతున్నాయి, ఇంకా మెల్లమెల్లగా సింక్ అయిపోతున్నాయి. చాలా మంది స్కూల్స్ లో అసలు ప్లే గ్రౌండ్స్ అంటూ లేవు. సో ఈ హై క్యాలరీ ఫుడ్స్ ద్వారా హై ఫ్యాటీ ఫుడ్స్ అవ్వచ్చు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తో ఇవాల్టి ఒబీస్ కిడ్ అంటే బాగా లావున్న పిల్లలు రేపటి డయాబెటిక్ పేషెంట్స్ అవుతున్నారు. ఏది 25 ఏజ్కే చూస్తున్నాం మేము టైప్ 2 డయాబెటీస్. ఒక 20 ఏళ్ల క్రితం 40s లో వచ్చే డయాబెటీస్ అనేది 20s లోనే 18s ఏజ్ లోనే చూస్తున్నాం. సో ఇవన్నీ డ్రెడెడ్ డిసీజ్, అంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ పక్షవాతం లాంటివి కానీ ఇవన్నీ 60లో ఎప్పుడో వచ్చేవి. ఈ వీళ్ళకి ఎర్లియర్ 30-40s లోనే మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లల హెల్త్ విషయంలో పేరెంట్స్ గట్టిగా నిష్ఠగా ఉండాలి, క్లియర్ గా చెప్పాలి. ఎడ్యుకేట్ చేస్తే ఒక 2-3 వారాలు ఆ క్రేవింగ్స్, అది షుగర్ క్రేవింగ్స్ కానీ క్యాండీ క్రేవింగ్స్ అవ్వచ్చు, ఈ హై ఆయిల్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి కానీ ఇవన్నీ తింటే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి టీచర్స్, పేరెంట్స్ కూడా. దెన్ మెల్లగా ఈ మార్పు ఒక 1-2 నెలలు మనం అలవాటు చేస్తే ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం అవ్వచ్చు, వీటి వాడకాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు సోయాబీన్స్ కానీ చనాదాలు ఉడకబెట్టి కానీ పీనట్స్ కానీ ఇవన్నీ కూడా టేస్టీ ఫుడ్సే. సో మనం టేస్ట్ త్యాగం చేయక్కర్లేదు, మంచి హెల్తీ ఫుడ్ కోసం అని టేస్ట్ త్యాగం చేయాల్సిన అవసరం ఏం లేదు. కొంత డిసిప్లిన్ అనేది మనం అలవర్చుకొని పేరెంట్స్ అది పిల్లలకి, టీచర్స్ కూడా స్కూల్లో పిల్లలకి కనుక చెప్తే ఈ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఫాస్ట్ ఫుడ్స్ ని, ఇన్ఫాక్ట్ ఫుడ్ ఎంత ఫాస్ట్ గా వస్తే మెటబాలిక్ డిజార్డర్స్ కూడా అంతే ఫాస్ట్ గా వస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్స్ ఫాస్ట్ మెటబాలిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. సో ఇది కొంచెం ఏంటంటే అవేర్నెస్, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ దీనికి మెయిన్లీ పేరెంట్స్ వాళ్ళ బిజీ షెడ్యూల్ నుంచి కొంత టైం తీసుకొని హెల్తీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టదు. ఇట్ టేక్స్ మేబీ 10-15 minutes. వెజిటబుల్స్ సాటే చేసేసి ఇవ్వచ్చు, సోయా సాస్ లాంటి వాటిలో ఫ్రూట్ సలాడ్ లాంటివి ఇవ్వచ్చు. ఇవన్నీ పెద్ద కష్టమేం కాదు, ఈజీ ఇన్ఫాక్ట్. సో ఇలాంటివి మనం అలవర్చుకుంటే పిల్లలకు అలవరిస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మేజర్ మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా మనం కనీసం పోస్ట్పోన్ చేసిన వాళ్ళు. సార్ మరి కల్తీ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇప్పటి వరకు ఇలాంటి కల్తీ ఫుడ్ వల్ల మీ దగ్గరకు వచ్చినటువంటి కేసుల పరిణామాల్లో ఏమేమైతున్నాయి సార్? ఇది అక్యూట్ అండ్ క్రానిక్, అంటే ఇప్పుడు తినగానే ఇమీడియట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అంటే 1 రోజు 2 రోజుల్లో వచ్చేవి, తీవ్రంగా మోషన్స్ అవ్వటం, బాగా బీపీ పడిపోవడం అవ్వచ్చు, గుండె రేట్ పెరగటం, ఇన్ఫెక్షన్ తాలూకా WBC కౌంట్స్ పెరగటం, బ్రోకాల్స్టోన్ అంటాం. ఇలా ఉన్న వాళ్ళలో మనం అడ్మిట్ చేసి 2-3 రోజుల్లో వాళ్ళని ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడి
ఐవీ యాంటీబయాటిక్స్ ఓరల్ చేసి ఇంటికి పంపించచ్చు. అయితే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్సే ఈ అడల్టరేటెడ్ ఫుడ్ వల్ల ఇప్పుడు సపోజ్ ఇన్ఫాక్ట్ కాదు ఏది కల్తీకి అనర్హం అంటుంటారు. ఇప్పుడు ఏదైనా సరే మీరు రైస్ అవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, సోయాబీన్స్ కానీ ఏవైనా సరే కల్తీ చేయొచ్చు బేసికల్, అండ్ మనకు తెలియకుండానే. సో దానికి ఏంటంటే ఆరిజిన్ సోర్స్ దగ్గర నుంచి కస్టమర్కి రీచ్ అయ్యే వరకు ఎక్కడైనా ఈ చైన్ లో ఎక్కడైనా సరే కల్తీ జరగచ్చు. సో దాన్ని ఏంటంటే మనం కల్తీని గుర్తుపడడానికి కూడా కొన్ని టెక్నిక్స్ అవి ఉన్నాయి. ఇంట్లో మనం తీసుకున్న ఇప్పుడు సపోజ్ పాలు కల్తీ అవుతున్నాయి, ఇంకా కృత్రిమంగా పాలు తయారు చేసి పట్టుబడిన అంశాలు కూడా మనం విన్నాం. సో ఏంటంటే గవర్నమెంట్ నుంచి మనకి ప్రోయాక్టివ్ హెల్ప్ అనేది అవసరం. ప్రతి చోట సోర్స్ దగ్గర నుంచి పండించిన ఫార్మర్ అవ్వచ్చు, లేదంటే పౌల్ట్రీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అంటే కస్టమర్ కి రీచ్ అయ్యే వరకు ఎక్కడైనా సరే ఈ చైన్ లో కల్తీ ఉండొచ్చు అని గవర్నమెంట్ గుర్తించాలి, తగిన స్టెప్స్ తీసుకోవాలి. ఈ కల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఎక్యూట్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే మెల్లగా మీకు తెలియకుండానే కిడ్నీల్లో ఈ కల్తీకి సంబంధించిన ప్రాబ్లం ఇవన్నీ కూడా వెళ్ళి కూర్చుంటాయి. ఇవి ఇమీడియట్ ప్రాబ్లమ్స్ రావు. 6 months 1 year తర్వాత మీకు ఇంటర్స్టిషియల్ హెపటైటిస్ అవ్వచ్చు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాంటివి రావచ్చు. దెన్ లివర్ లో మీకు తెలియకుండానే ఇవన్నీ వెళ్ళి పేరుకుపోయి అది రకరకాల హెవీ మెటల్స్ వెళ్ళి కూర్చోవచ్చు. దెన్ లివర్ డిసీజ్, అన్ఫోర్సిన్ క్రిప్టోజెనిక్ సిరోసిస్ అంటుంటాం, దెన్ లివర్ డిసీజ్ అవ్వచ్చు. ఇట్లా పేగుల్లో వెళ్ళి కూర్చోవడం కానీ, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా వెళ్ళి ఉబకాయం అంటే అంతులేని ఉబకాయం రావడం అవ్వచ్చు. దెన్ హార్మోనల్ చేంజెస్, ఇప్పుడు పిల్లల్లో 13-14కి రావాల్సిన మెనార్కీ అవన్నీ కూడా 10కి రావచ్చు, లేదంటే బాగా పోస్ట్పోన్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా ప్రతి బాడీ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ప్రతి సిస్టమ్, అది లివర్, కిడ్నీ, హార్ట్, పేగులు కానీ ఏదైనా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కాబట్టి మనం అక్యూట్, క్రానిక్ ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని అడల్టరేషన్ జరిగితే ఫుడ్ లో ఎలా ఇంట్లో సింపుల్ గా గుర్తుపట్టచ్చు. దీనికి ఇన్ఫాక్ట్ చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ దీనికి సంబంధించి యాడ్స్ కానీ, అండ్ లేదంటే పాంప్లెట్స్ ద్వారా కానీ, లేదంటే ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనేది పబ్లిక్ లో క్రియేట్ చేయాలి. అండ్ వాళ్ళ వైపు నుంచి ఈ ఇన్స్పెక్షన్ ఇంకొంచెం తీవ్రంగా చేయాలి. అండ్ ఎక్కడైనా బయటపడితే కఠినంగా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం కూడా. ఓకే డాక్టర్ శ్రీరామ్ గారు, మీరు చెప్పండి, అసలు ప్రతి విషయంలో కూడా కల్తీ ఇప్పుడు ఈ రోజులో ఉన్నటువంటి ఈ యొక్క పరిణామాలు చూస్తూ ఉంటే ఫుడ్ ఐటమ్సే కానీ ప్రతి ఐటెంగా కూడా కల్తీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు చివరికి పాలను కూడా కల్తీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ పాల వల్ల, ఈ కల్తీ పాలను తాగడం వల్ల పిల్లల్లో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా చాలా వరకు ఉంటాయి. దాంతోపాటు వృద్ధుల్లో కూడా ఎక్కువనే జరుగుతూ ఉన్నాయి. సో ఈ కల్తీ పాలను తాగొద్దు అనేటువంటి నిబంధనలు పెట్టినా, కల్తీ పాలను తీసుకోవద్దు, దానివల్ల చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి దైనందిన జీవితంలో ప్రతిరోజు వాళ్ళు డైలీ తాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మరి సో ఈ కల్తీ పాలను తాగడం వల్ల అటు ఫుడ్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించి కావచ్చు, ఇటు గ్యాస్ట్రిక్ సంబంధించి కావచ్చు, ఎలాంటి డిసీజెస్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు? కల్తీ పాల మూలంగా అన్ని గ్రూప్స్ వాళ్ళే ఎఫెక్ట్ అవుతున్నారండి, ఎస్పెషలీ చిన్నపిల్లలు. ఎందుకంటే పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలు ఎక్కువ పాలు తాగుతారు కాబట్టి వాళ్ళ బాడీలో హార్మోనల్ చేంజెస్ కానీ, వాళ్ళ గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, మోషన్స్ ఎక్కువ అవటం కానీ, అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ రావటం కానీ జరుగుతుంది అన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే పాల మూలంగా ఇన్ఫెక్షన్స్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సరిగ్గా పాలని హోమోజనైజ్డ్ మిల్క్ అని, పాస్చరైజ్డ్ మిల్క్ అంటాం, సరిగ్గా దాన్ని పాస్చరైజ్ చేయకపోయినా, బాయిల్ చేయకపోయినా సరే ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్యులోసిస్ లాంటి బోవైన్ ట్యూబర్క్యులోసిస్ అట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓల్డ్ ఏజ్లో వచ్చేసరికి వాళ్ళ బోన్స్ వీక్ అవ్వటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. కల్తీ పాలు గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందరూ పాలు ఫుల్ క్వాలిటీ మిల్క్ అంటే ఏంటి, ఎట్లా టెస్ట్ చేయాలి దాన్ని, ఏది మంచిది, ఇవన్నీ ఆలోచించి జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది అన్నమాట. ఓకే సార్, మరి మీరు శ్రీరామ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు రాబోయేదైతేనేమో వర్షాకాలం, దాంతోపాటు ప్రతిది కూడా ఫుడ్ మెయింటైనింగ్ కానీ, దాంతోపాటు ప్రతిది కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకం అయితే ఇప్పుడు ఉంది. పిల్లలకు విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, అసలు ఇంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్ కూడా చాలా వరకు చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు చేసుకోవాల్సిన తరుణం ఇది. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో, దాంతోపాటుగా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు? అవును, ఒకటి సమ్మర్ సీజన్లో ఫుడ్ తొందరగా పాడైపోతుంది, రెయినీ సీజన్లో ఫుడ్ తొందరగా కంటామినేట్ అవుతుంది అనమాట. అంటే అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ కానీ, హ్యాండ్స్ సరిగ్గా వాష్ చేసుకోకపోయినా, లేకపోతే మన డ్రింకింగ్ వాటర్ కలుషితం అయినా సరే డ్రైనేజ్తో మన డ్రింకింగ్ వాటర్ కలుషితమైన, డ్రైనేజ్తో మన బోర్స్ కానీ ఇవి
కలుషితమైనా సరే ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయన్నమాట. ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎస్పెషలీ రెయినీ సీజన్లో బయట ఫుడ్ తింటాము, ఇట్లా బండ్ల మీద తింటాము, ఇలాంటి పానీపూరి ఇట్లాంటివి తింటాం చాలా వరకు అవాయిడ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు ఏం వాటర్ వాడుతున్నారో, వాటర్లో ఎంత కల్తీ ఉంది ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఎస్పెషలీ ఇట్లా లిక్విడ్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో కూడా వాటర్ డిస్పోజల్ కానీ లేకపోతే ఎంత నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకున్నా, అందరికీ హ్యాండ్స్ ఎట్లా వాష్ చేసుకోవాలి, కాళ్ళు వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. రెయినీ సీజన్లో చెప్పులు వేసుకోకుండా బయటికి వెళ్ళకూడదు, నీళ్ళల్లో ఎక్కువ తడవకూడదు, ఇలాంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టు ముందు రోజు ఫుడ్ వాడకపోవటం కానీ, ఇలా ఫ్రీజ్ డ్రైడ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్ వాడకూడదు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే డాక్టర్ దిలీప్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ ప్రతి హోటల్లో ప్రతి రెస్టారెంట్లో కానీ తిని వెళ్ళినటువంటి ప్లేట్లను కూడా క్లీన్ చేసేటువంటి పద్ధతి సరిగా లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అవడము, కొత్త రోగాలు రావడము ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సిచ్యువేషన్లో ఇప్పుడు కరోనా టైంలో అయితే చాలా వరకు చెప్తాను, నీట్గా ఉండండి, శానిటైజర్ యూజ్ చేయండి, ప్రతిదీ కూడా జాగ్రత్తలు పాటించడం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ అవేర్నెస్ అంటే ఆఫ్టర్ కరోనా అయినా కూడా అంటే జాగ్రత్తలు అంటే తీసుకోవాలని తెలిసినా కూడా తీసుకోకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి, హోటల్సే కానీ రెస్టారెంట్సే కానీ. దాంతోపాటు ఇప్పుడు వారికి అంటే ఎలాంటి ఈ సిచ్యువేషన్స్ అంటే ఎలాంటి నీట్నెస్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది, దాంతోపాటు ఇప్పుడు ప్లేట్స్ విషయంలో కానీ అట్లా నీట్నెస్ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? సో బేసికలీ కడిగిన తర్వాత వాటిని స్టెరిలైజ్ చేయటం, అంటే హీట్ స్టెరిలైజ్డ్ స్టీమ్ తో స్టెరిలైజ్ చేయడం కూడా చాలా, అంటే 5 స్టార్ హోటల్స్ లో కొన్ని రూల్స్ ఉంటాయి బేసికలీ. అయితే అలాంటి రూల్స్ చిన్న హోటల్స్ పాటించవు యూజువల్లీ. సో అది పాటిస్తున్నారా లేదా అనేది మన ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు వెళ్ళి తరచూ తనిఖీలు చేయడం లాంటివి చేయాలి. ఎందుకంటే ఈ అన్హైజీనిక్ ప్లేట్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ ఇన్ఫెక్షన్స్. సో ఈజీగా ఫుడ్ బాగానే ఉండొచ్చు, బట్ ప్లేట్ క్లీన్ గా లేకపోవడం వల్ల వీళ్ళలో డిసెంట్రీలు, డయేరియాలు, రకరకాల గ్యాస్ట్రోఎంటరైటిస్లు ఇవన్నీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఐ థింక్ ఈవెన్ హోటల్ స్టాఫ్ దెన్ కడిగే టీమ్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఒక రకమైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మేబీ క్లాసెస్ లాంటివి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఎలా క్లీన్ చేస్తున్నారు దాన్ని ఒక వీడియో లాగా తీసి లైవ్ లో వీళ్ళు చూస్తూ ఉండాలి ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు. దెన్ సో అంటే మేబీ ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళ స్టాఫ్ కూడా మే నాట్ బి ఇనఫ్. ఎన్ని హోటల్స్ ఉన్నాయి మన సిటీలోనే, సో అందరినీ వాళ్ళు వెళ్ళి చూడలేరు ఆబ్వియస్లీ. బట్ తనిఖీల ఫ్రీక్వెన్సీ పెంచాలి. దిలీప్ గారు మరొక విషయం, డాక్టర్ దిలీప్ గారు మరొక విషయం, ఆయిల్ విషయంలో కూడా చాలా వరకు రిపీట్ అవుతా ఉంది. ఆయిల్ని మళ్ళీ మరగబెడితే కూడా దాని క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసి కూడా మళ్ళీ హోటల్స్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చాలా వరకు రెస్టారెంట్స్ కూడా అలా కొనసాగిస్తాను. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ట్రాన్స్ ఫ్యాట్స్ అంటామండి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతూ పోతుంటాయి అనమాట. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కనుక మీరు రీహీట్ చేసి అదే ఆయిల్ అదే ఫుడ్ అంటే మళ్ళీ కనుక మీరు ఫ్రై చేసేటైతే ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ చాలా పెరుగుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ రిస్క్ 20 రెట్లు పెరుగుతుందని ప్రూవ్ ఉంది, అంటే చాలా స్టడీస్ లో ప్రూవ్ చేశారు. సో అదే కాదు, హార్ట్ డిసీజే కాదు, ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్టు క్యాన్సర్ రిస్క్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. అది రకరకాల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అవ్వచ్చు, ఇంటెస్టైనల్ అవ్వచ్చు. సో క్యాన్సర్ రిస్క్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. సో దీనికి ఒకటే సొల్యూషన్, అంటే హోటల్ యాజమాన్యం అవ్వచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి కానీ తనిఖీలు బాగా ఫ్రీక్వెంట్ గా చేస్తూ, ఎందుకంటే ఒక్కసారి హీట్ చేసిన తర్వాత ఆయిల్ రీహీట్ చేస్తే కలర్ మారుతుంది, దాని టెక్స్చర్ అది మారుతుంది. మనం చెప్పగలం, క్లియర్ గా చెప్పగలం, ఓకే వీళ్ళు కొత్త ఆయిల్ వాడుతున్నారా లేదంటే రీహీటెడ్ వాడుతున్నారా. సో దానికి ఏంటంటే ఆ చైన్ మనం కంప్లీట్ గా మేనేజ్ చేయాలి. అంటే ఇప్పుడు చేసే షెఫ్ అవ్వచ్చు, షెఫ్ కింద చేసే స్టాఫ్ అవ్వచ్చు, వాళ్ళకి తెలియపోవచ్చు, లేదంటే కాస్ట్ కటింగ్ లో భాగంగా మేబీ హోటల్ రికమెండ్ చేయొచ్చు మళ్ళీ వాడండి అనేసి. సో వీ డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. బట్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి చాలా డేంజరస్. ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ బాగా పెరిగేది ఈ రీహీటెడ్ ఆయిల్స్ వల్లే. సో దీనివల్ల మనం ఖచ్చితంగా ఈ హార్ట్ డిసీజ్ కానీ క్యాన్సర్ కానీ వీటి రిస్క్ పెరుగుతుంది. సో ఈ రిపీటెడ్ ఇన్స్పెక్షన్స్ దీనికి ఒక మార్గం కంటైన్ చేయడం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రేక్షకులకే కానీ అటు ప్రజలకే కానీ ఆరోగ్య సలహాలు ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు సార్. డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళం గారు, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజీ, హైదరాబాద్
యశోద హాస్పిటల్ గారికి, దాంతోపాటు డాక్టర్ దిలీప్ గూడే గారు, జనరల్ ఫిజిషియన్ సీనియర్ కన్సల్టెంట్ యశోద హాస్పిటల్ గారికి మీ యొక్క వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.